శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం సూర్యదేవాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే నన్ను మీరు అలాగే విదేశాల్లో కూడా ప్రోత్సహిస్తూ నా వీడియోలు కూడా చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ మీ జాతకాలు చెప్పించుకుంటున్నారు. అందరికీ, విదేశాల్లో నివసిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16th జనవరి నుంచి 31st జనవరి 2025 అంటే 16 జనవరి 2025 నుంచి 31 జనవరి 2025 వరకు కూడా 12 రాసుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు, గ్రహాల యొక్క ఏ భావాల్లో ఉంటారో ఆ భావాల యొక్క ఫలితాలు నాకు తెలిసినది నాకు కొద్దిగా జ్ఞానం ఉందంతే నేను మీకు నేర్చుకొని చెప్తానండి. మొత్తం గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, మనందరం 12 రాసుల మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతేకాకుండా మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా అదే ఆస్ట్రేలియాని సంప్రదించండి. స్వయంగా నేనే చెప్తాను. నాకు ఎవరిని ఉండరు. నేనే స్వయంగా జాతకాలు చూసి అందరికీ నేను అందుబాటులో ఉంటాను. మీరు మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. తక్కువ రుసుముతోటి మనం చెప్తాము. అందుబాటులో ఉన్న రుసుముతోటే మనం చెప్తూ ఉంటామని మేము. సో మీకు ఏమాత్రము, మీ విదేశాల్లో కూడా చాలామంది ఉన్నారు, చెప్పించుకుంటున్నారు. మీకు అవకాశం ఉన్నా, మీకు తెలుసుకోవాలనుకున్నా, అది పెళ్ళిళ్ళు కానీ, అయితే మ్యాచెస్ కానీ, వివాహాలు, అలాగే చాలామంది కొంతమందికి ఏమో గృహప్రవేశాలు. ఇప్పుడంతా గృహప్రవేశాలు ముహూర్తాలు కదండి. ఇట్లాగా మీ ఏ ముహూర్తాలు ఏది కన్నా మన ఆది అష్ట చెప్పని తరఫున పెడతాము. ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు చేయండి. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు, మీకు అందుబాటులోనే ఉంటాను. సో ఈ విధంగా మనం చేద్దాము. ముఖ్యంగా ఇప్పుడు మనం తెలుసుకోబోయేదంటే కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ 15 రోజులు బాగుందండి. ఎలా బాగుంటుందిరా అంటే చెప్తాను. ముఖ్యంగా మీ రాశినే గురుడు చూడడం వలన సంపదలు కలుగుతాయి, సౌఖ్యం కలుగుతుంది, అదృష్టంగా ఉంటారు, తెలివిగా ఉంటారు, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలో ఉంటారు, స్పీడ్గా ఉంటారు. అంతేకాకుండా మీకు రావాల్సినటువంటి ధనయోగము ఎప్పటికీ ఇబ్బంది పడరండి. పైగా మీ వ్యాపారాల ద్వారా, మీ స్పౌజెస్ ద్వారా, భర్త కానీ భార్య కానీ ద్వారా మీకు ధనయోగం కలగబోతోంది. అలాగే 2nd హౌస్ లార్డ్, 9th హౌస్ లార్డ్ శుక్రుడు 7వ స్థానంలో ఉండడమే కారణము. 28వ తారీఖు నుంచి వస్తున్నాడు. రాహు ఉండేవండి. శుక్రుడితో లీడ్ అవుతాడు. అంటే రాహు ఇచ్చే శుభఫలితాలు కూడా, శుక్రుడు ఇచ్చే శుభఫలితాలు రాహు ఇస్తాడు. భయపడద్దు, అక్కడ చెప్పుకుందాం. అలాగే మీ విద్యలో ఆటంకాలు కలగవండి. బుధుడు ఉన్నాడు కాబట్టి విద్యలో 4th భావంలో బుధుడు ఉన్నాడు. విద్యలో బాగా రాణిస్తారు, వ్యాపారాలు రాణిస్తాయి. మీ వ్యాపారాలు ఏ వ్యాపారం చేసినా రాణిస్తారు. ఫైనాన్స్ సంబంధించిన విద్య బాగా వస్తుంది మీకు. బుద్ధి బలం బాగా పెరుగుతుంది మీకు. అలాగే మీ వెహికల్స్, బంగారము, సంగీతము ఇవన్నీ వృద్ధి అవుతూనే ఉంటాయి. వాహనయోగం అన్నాం కదా, ఇలాగే గృహాలు, అపార్ట్మెంట్స్ కొనుక్కోవడం ఇవన్నీ జరుగుతాయి. అంతేకాదండి, బుధుడు 4th భావం ఉండడం వల్ల తల్లిగారి మాతృప్రేమ బాగా ఉంటుంది మీకు, అదృష్టం. అంతేకాకుండా మీకు వ్యవసాయదారులు ఉన్నారు, మీ దాంట్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళక్కడ బాగా కలిసి వచ్చే అంశము చెప్తాం. 5వ స్థానంలో రవిబుధులు బాగా బాగున్నారండి. 24వ తారీఖు నుంచి రవి 5వ స్థానంలో ఉండడం వల్ల పుత్రికల ద్వారా మీకు శుభ ఫలితాలు, ధనయోగము, అదృష్టము కలగబోతున్నాయి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే రవిబుధుల వలన ఫైనాన్స్ రంగంలో ఉంటారు చూసారా మీరు. ఫైనాన్స్ కానీ, అకౌంట్స్ కానీ, ఈ డాక్టర్స్ కానీ, వీళ్ళందరికీ కూడానండి ఒక అద్భుతమైన యోగం అని చెప్పి మనం చెప్తాం. అంతేకాకుండా గురుదృష్టి కూడా మీకు 5వ స్థానానికి ఉంది. అంటే యాక్చువల్గా 5వ స్థానానికి ఎలా ఉందంటే ముఖ్యంగా సైంటిస్టులకి, అలాగే సైన్స్ గ్రూపులు చదివే వాళ్ళకి, మీకు విద్యారంగంలో ఉన్న వాళ్ళకి 5వ స్థానం చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ రవిబుధుల కాంబినేషన్ గురుదృష్టి ఉండడం వలన ఈ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, స్పెక్యులేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కలిసి వచ్చే అంశం చెప్తాం మనం. ముఖ్యంగా సాహిత్య రంగం, కళారంగంలో సాహిత్య రంగము, సంగీతము, నృత్య కళాకారులకి, డైరెక్టర్స్ అందరూ ఉంటారు కదా వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. అంటే వాళ్ళ సినిమాలు సక్సెస్ అవుతాయని చెప్పచ్చు. అలాగే మీకు మాట నేర్పడతనము, ధర్మకార్యాలు, శుభకార్యాలు చేయడము,
ఎంత బాగుందండి. రవిబుధుల కాంబినేషన్ కూడా ఉందండి. గురుదృష్టి ఉంటే వాళ్ళకి మంత్రి పదవి కూడా వస్తుందట. పొలిటికల్ రంగం నేను చదివాను. పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంత్రి పదవులు సిద్ధిస్తాయి. పంచమస్థానంలో రవిబుధులు ఉండి పంచమస్థానానికి గురుదృష్టి ఉంటే వాళ్ళకి కొంతమంది ఉంటారు కదా రాజకీయ రంగంలో, లేరా ఉన్నారు కన్యారాశి వాళ్ళు. సరే అది పక్క పెడదామండి. 6వ భావంలో శనితో కలిసిన శుక్రుడు 6వ భావంలో పర్వతప్పు, సెకండ్ హౌస్ లార్డ్. సో అంటే రావాల్సిన ధనం కానీ లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు అవన్నీ కలుగుతాయి. కానీ అదృష్టం ఏంటంటే సార్ అంటేనండి, మీకు 6వ భావంలో శని కూడా ఉన్నాడు. 6వ భావంలో శని ఉండడము, 9th హౌస్ లార్డ్ కూడా మీకు 6వ భావంలో ఉన్నాడు. సో ఇవన్నీ పక్క పెడితే శని శుక్రుల కాంబినేషన్ వలన మీకు అంటే ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మంచి సినిమా రంగంలో కానీ ఈ ఇందాక చెప్పినట్టుగా వాటిలో వృద్ధి కలుగుతుంది. 6వ భావంలో చేరడం వల్ల గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. అంటే హై ప్రొఫెషనల్గా ఆఫీసర్లుగా రావడానికి అవకాశం ఉంది. ఈ సివిల్ సర్వీసెస్ అంటాము, అంటే ఐఏఎస్ ఐపీఎస్ అంటాం సార్, వాటిలో కానీ మీ గ్రూప్స్ గవర్నమెంట్ సంబంధించిన గ్రూప్స్లో కానీ, లేకపోతే మీ ఎడ్యుకేషన్ తగ్గట్టుగా మంచి అద్భుతంగా మీరు చదువుకుంటున్నారు కదా, వాటిలో మీరు విజయం సాధించడానికి అవకాశాలు 6వ భావంలో శని శుక్రులు ఇస్తారు. అంతేకాకుండా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పలుకుబడి కూడా విశేషంగా పెరుగుతుంది. 7వ స్థానంలో శుక్ర రాహువులు మంచివాళ్ళు కాదు, కానీ 7వ స్థానంలో శుక్రుడితో కలిసి రాహు ఏంటంటే ఈ వ్యాపారాభివృద్ధి కలగడానికి అవకాశం ఉంటుందండి. నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది, భార్యాభర్తల యొక్క అనురాగం బాగుంటుంది. అలాగే శుక్రుడు ఔదార్యంగా ఉండడము, అనేక శుభ విషయాలు మీకు వాటి కలిసి వస్తూ ఉండడము, సూక్ష్మ బుద్ధి కలిగి ఉండడము, గొప్ప తెలివితేటలు కలిగి ఉండడము, శుక్రుడు కలిగి ఉండడము, మీరు చేస్తున్న వ్యాపారాల ద్వారా ధనయోగం కలగడము, మీరు మీ మనసులో ఉన్నటువంటి ప్రేమానురాగాలు బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోవడము కొన్ని ఉంటాయి. కానీ అయినా కూడా శుభమైన జరుగుతుందండి. 9th హౌస్ లార్డ్ 7వ స్థానంలో ఉన్నాడంటే మంచిదే. అంతేకాకుండా 9th హౌస్లో గురుడు ఉన్నాడు, పరివర్తనలో ఉన్నారు. సో ఈ విధంగా గురువు యొక్క ప్రభావం ఉందండి. గురు మంచి యోగాన్ని ఇస్తాడు. వేద పండితులకైతే చాలా అద్భుతమైన యోగం. భాగ్యస్థానంలో గురుడు వేద పండితులకి మాత్రం చాలా చాలా యోగాలు కలిగిస్తుంటాడు. అంతేకాకుండా ఈ అడ్వకేట్స్ అంటాము, లాయర్స్ అంటాం కదా, వాళ్ళకు కూడా కలిసి వచ్చే అంశం అని ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే 10వ స్థానంలో కుజుడు దిగ్బలుడు కదండి, అష్టమాధిపతి అయ్యాడు మీకు. కుజుడు ఏమైనా సరే అంటే 21వ తారీఖు నుంచి 11వ భావం నుంచి 10వ భావంలోకి వస్తున్నాడు మీకు. కుజుడు 10వ స్థానంలో ఉన్నాడంటే దిగ్బలత్తులు ఉంటాడండి. జనరల్గా ఏంటంటే మంచి కుజుడు 10మలో ఉంటే దృఢగాత్రం ఉండడము, మంచి శరీరం కలవారుగా ఉండడము, మీ జాతకాలు కూడా చూసుకోండి. మంచి కష్టపడి ధన సంపాదించడము, బతికినంతకాలం వాళ్ళకి 10వ స్థానంలో కుజుడు అంటే యోగవంతంగా ఉండడము, ధైర్య సాహసాలు ఉండడము, మీ మాటకి చలామణి ఎక్కువ అవుతూ ఉండము, మీ మాటకి విలువ ఎక్కువ. భాగ్యంలో గురుడు, 10మంలో కుజుడు చాలా యోగాన్ని మీకు ప్రసాదిస్తున్నారు. 6వ భావంలో శని. కన్యారాశి వాళ్ళకి ఏ భయపడాల్సిన అవసరం లేదు. అదే 10మంలో కుజుడు కాబట్టి ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్ చేస్తుంటారు సరా, వాళ్ళకి ప్రమోషన్స్ కానీ వాళ్ళ డెవలప్మెంట్స్ అవ్వడం, వాళ్ళ వృత్తిలో డెవలప్మెంట్స్ ఉండడము, ఇవన్నీ అధికంగా ఉంటాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి అభివృద్ధికరంగా ఉంటుంది అని చెప్పచ్చు. అది అద్భుతం అండి 10మంలో కుజుడు. అలాగే మీకు లాభస్థానంలో కూడా కుజుడు ఉన్నాడు 20వ తారీఖు వరకు కూడా. లాభంలో కుజుడు ఉన్నాడంటే మీకు వ్యాపారాభివృద్ధి, వ్యాపారంలో సక్సెస్ఫుల్నెస్, అంటే కుజుడు కారకత్వాల్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, సిమెంట్ పరిశ్రమలు, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ మీకు లాభాలు ధనం కలిగేట్టుగానే మీకు ఎక్కువ ఉంది. అయినా కన్యారాశి వాళ్ళకి అమ్మవారిని పూజించండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా కుజ ప్రభావం మీకు చాలా బాగుంది, మీ రాశి మీద కూడా ఉంది కాబట్టి చక్కగా సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కుజుడు అద్భుతమైన ఫలితాలు ఇవ్వడానికి, ఆయన కుజస్తంభనం వలన మీకు యోగం కలగడానికే బాగుంది. కాకపోతే ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ మాత్రం ఖచ్చితంగా వహించాలి. ఎందుకంటే 8వ స్థానాన్ని కూడా తెరిచి చూస్తానండి. సో ఈ విధంగా ప్రాబ్లం లేదు. ఏదేమైనా మీరు ముఖ్యంగా అమ్మవారిని పూజించడం వలన అన్ని రంగాల్లోనూ మీరు విజయం సాధిస్తారు.